విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఓటమి తర్వాత ఎవరూ డీలా పడాల్సిన అవసరం లేదన్నారు. గెలుపోటములు సహజమేనని, కారణం ఏదైనా ప్రజా తీర్పుగానే భావించాలన్నారు. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలన్నారు. ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాసాంధ్రులతోనూ మాట్లాడి వైఎస్ఆర్ వేడుకల కోసం సందేశం ఇచ్చామన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పార్టీకి అండగా ఉంటారని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి పిలుపు ఇవ్వడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఓటమి తర్వాత కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరు కూడా డీలా పడిపోయి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు. తప్పకుండా గెలుపు ఓటములు అనేవి సహజం. కారణాలు ఏమన్నా కానీ అది ప్రజా తీర్పుగానే మనం భావించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ మేరకు మనం అండగా నిలబడగలమో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా జయంత్యోత్సవాలను సందేశం ఇవ్వమని అడగడం జరిగింది. వాళ్ళందరితో కూడా జూమ్ కాల్లో మాట్లాడి సందేశం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.